హాయ్ ఫ్రెండ్స్, అంతెలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వ్యూస్ రావట్లేదండి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదే సమయంలో హాస్పిటల్లో మరో వార్డులో ఆ బాడీగార్డ్ కూడా చికిత్స జరుగుతుంది. విషపూరితమైన పొగను ఎక్కువగా పీల్చడంతో అతని శ్వాసం తీసుకోవడంలో కష్టమైపోతుంది. డాక్టర్ వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఆద్విక్ నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడు. మంచంపై ఉన్న బాడీగార్డు లేవడానికి ప్రయత్నించగా, లేదు, ప్లీజ్ విశ్రాంతి తీసుకో, లేవకు అన్నాడు. భుజం మీద చేయి పెట్టి, నువ్వు ఈరోజు లేకపోతే నా భార్య ప్రాణాలు పోయేవి. నువ్వు ఆమె ప్రాణాలు కాపాడావు. నేను ఈ రుణం ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు. బాడీగార్డ్ చిన్నగా నవ్వాడు. అది నా బాధ్యత సార్ అని మెల్లగా చెప్పాడు. మేడంని ఒక్కసారి కలవాలి అన్నాడు అతను. ఆద్విక్ వెంటనే తల ఊపాడు. కొంచెం సేపటికి తర్వాత తీసుకువెళ్తాను. ఆమె ఇప్పుడుకి విశ్రాంతి తీసుకుంటుంది అన్నాడు. బాడీగార్డ్ ఏమీ మాట్లాడకుండా తలూపాడు. కొద్దిసేపటి తర్వాత తన ముఖంపై ఉన్న ఆక్సిజన్ మాస్క్ను నెమ్మదిగా తీసి పక్కన పెట్టాడు. నేను బాగానే ఉన్నాను సార్, ముందు మేడం ఎలా ఉన్నారో చూసుకోండి అన్నాడు. అద్విక్ అతని మాట విని క్షణం మౌనంగా నిలబడ్డాడు. థ్యాంక్ యూ అని హృదయపూర్వకంగా చెప్పి బయటికి నడిచాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత బాడీగార్డ్ కిటికీ బయట ఒక్కసారి చూశాడు. అతని ప్రశాంతమైన కళ్ళల్లో మాత్రం ఇంకా ఏదో ఎవరికో అర్థం కాని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత బాడీగార్డ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని ముఖానికి ఇంకా ఆక్సిజన్ మాస్క్ ఉంది. శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అయినా అతను మొదటి ఆలోచన మాత్రం ఈషా ఎలా ఉందనే. అతను ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ముఖంపై ఉన్న ఆక్సిజన్ మాస్క్ను తీసి పక్కన పెట్టేశాడు. వెంటనే లేవడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడే ఉన్న నర్స్ వెంటనే అతన్ని ఆపేసింది. వద్దు సార్, మీరు ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇంకా మీ ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. దయచేసి ఇప్పుడే లేవద్దు అంది. కానీ అతను ఆమె మాట వినలేదు. బెడ్కి పక్కన ఉన్న స్టాండ్ను పట్టుకుని నెమ్మదిగా నిలబడ్డాడు. శరీరం ఇంకా బలహీనంగా ఉంది. అయినా ఒక్క అడుగులో అడుగు వేసుకుంటూ ఇషా గది వైపు నడిచాడు. ప్రతి శ్వాస అతనికి భారంగా అనిపిస్తుంది. ఛాతీలో మంట, గొంతులో నొప్పి. అయినా అడుగులో అడుగు మాత్రం ఆగలేదు. కారిడార్ మధ్యకు రాగానే ఒక్కసారి గోడను పట్టుకుని ఆగిపోయాడు. లోతుగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించాడు కానీ శ్వాస సరిగ్గా అందటం లేదు. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని నిలబడ్డాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఈషా గది ముందుకు చేరుకున్నాడు. తలుపు దగ్గర కాసేపు నిలబడి ఉన్నాడు. తన శ్వాసను సర్దుకున్నాడు. తర్వాత మెల్లగా తలుపు తట్టాడు. టక్ టక్ మని. లోపల నుంచి ఈషా గొంతు ప్రశాంతంగా వినిపించింది. ఎస్, కమిన్ అని. అతను నెమ్మదిగా తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. మొదటిసారి ఈషా అతని ముఖం స్పష్టంగా చూసింది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య కొన్ని సెకండ్ల నిశ్శబ్దం మాత్రమే నిలిచిండిపోయింది. ఈషా అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది. నువ్వు ఏదో గొప్ప పని చేశానని అనుకుంటున్నావా అంది. నన్ను కాపాడాలనుకున్నావా? కాదు, నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు పని సరిగ్గా చేసి ఉంటే ఆ విషపూరితమైన పొగ సంఘటన జరిగేదే కాదు. నాకు చావు వరకు వెళ్ళవలసిన అవసరం వచ్చేదే కాదు. ఇప్పుడు హీరోలా నా ముందుకు రావాల్సిన పరిస్థితి కూడా ఉండేది కాదు. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. బాడీగార్డ్ ఒక్క క్షణం కూడా మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోయాడు. ఆమె మాటలన్నీ ప్రశాంతంగా వింటున్నాడు. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా తల వంచాడు. మీరు చెప్పింది నిజం మేడం అన్నాడు. నేను ఇంకా ముందుగానే ఆ ప్రమాదాన్ని గుర్తించవలసింది. అది నా వైఫల్యమే. మీరు నన్ను క్షమించాలి. కానీ మీ ప్రాణాలు మళ్ళీ ఎప్పుడూ ప్రమాదంలోకి రానివ్వను. ఇది నా మాట అన్నాడు. ఈషా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతను ఇంకేం మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి తిరిగి గది బయటకు వెళ్ళబోయాడు. విక్రమ్ రాజు గది బయట విశ్రాంతిగా
నిలబడి ఉన్నాడు. లోపల నుంచి ఇషా బెల్ నొక్కింది. వెంటనే తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. ఎస్ మేడం అన్నాడు. కాఫీ అని ఒక్క మాట మాత్రం చెప్పింది. విక్రమరాజు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వెంటనే బయటికి వెళ్ళి 2 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చాడు. కప్పు టేబుల్ మీద పెట్టి మళ్ళీ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఈషా ఒక సిప్ తాగగానే ముఖం చిట్లించింది. ఇది కాఫీనా అంది. ఇది తాగమంటావా అని మళ్ళీ గట్టిగా కప్పును టేబుల్ మీద ఇసిరికొట్టినట్టు పెట్టింది. ఇంకో కాఫీ తీసుకురా అంది. ఎస్ మేడం అని విక్రమరాజ్ మళ్ళీ బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత మరో కాఫీ తీసుకొచ్చాడు. ఈసారి కూడా ఈషా ఒక్క సిప్ తాగి ఇది కూడా బాగోలేదు అంది. నాకు కావాల్సింది ఇది కాదు అంది. ఋషితేజ్ అదంతా చూసి ఆశ్చర్యంగా విక్రమరాజ్ వైపు చూశాడు. మేడం నేను తీసుకొస్తానని చెప్పబోతుండగా ఈషా లేదు, ఇతనే తీసుకురావాలి అంది. అద్విక్ గది బయట నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అతని మనసుకు చాలా బాధగా అనిపించింది. విక్రమరాజ్ మాత్రం ఒక్కసారి కూడా అసహనం చూపలేదు. మళ్ళీ ఎస్ మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. మూడోసారి కాఫీ తీసుకొచ్చిన తర్వాత కూడా ఈషా చల్లగా ఇప్పుడు సరే అని మాత్రమే చెప్పింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఋషితేజ్, అద్విక్, నర్స్ అందరూ ఈషా ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు. ఇంత అవమానంగా మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా ఎదురు చెప్పడం లేదు ఆ బాడీగార్డ్ అని ఋషితేజ్ మనసులో అనుకున్నాడు. విక్రమరాజ్ మాత్రం తన భావోద్వేగాన్ని బయటికి రానివ్వటం లేదు. అతని ముఖంలో ప్రశాంతత ఉంది. కానీ చేతులపై ఉన్న ఛాతీపై ఉన్న గాయం ఇంకా నొప్పిగా వణుకుతూ ఉన్నాడు. విషపూరితమైన పొగ వల్ల శ్వాస తీసుకోలేకపోతున్నాడు. తన బాధను దాచుకుని తలుపు బయట మళ్ళీ అదే స్థానంలో నిలబడ్డాడు. అతను చూసిన అద్విక్ నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అన్నాడు. విక్రమరాజ్ చిన్నగా నవ్వి డ్యూటీలో ఉన్నప్పుడు నా ఆరోగ్యం కంటే మేడం భద్రత ముఖ్యం కదా సార్ అని మాత్రం చెప్పాడు. ఆ మాట విన్న అద్విక్ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే అలాంటి మనిషిని అతను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఈషా కావాలనే విక్రమరాజును చిన్న చిన్న పనులకు ఇబ్బంది పెడుతుంది. ప్రతి 5 నిమిషాలకు కొత్త ఆర్డర్, కాఫీ, ఫైల్, మీటింగ్, కార్ ఇలా ఏదో ఒకటి విక్రమరాజుకి చెప్తూనే ఉంది. ఒక్కసారి కూడా అతను కోపం చూపించలేదు. ఇది చూసిన అద్విక్, ఋషితేజ్ ఇద్దరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత అవమానాన్ని ఎందుకు భరిస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. అదే ఆ రోజు సాయంత్రం ఇషా ఆఫీస్ రూఫ్ స్టాఫ్ పై ఒంటరిగా నిలబడి బ్యాంకాక్ నగరాన్ని చూస్తుంది. విక్రమరాజ్ కూడా కొంత దూరంలో నిశ్శబ్దంగా ఆమె వంక చూస్తున్నాడు. ఆమెకు కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు అతను.